వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ పార్టీ విషయం చూసుకుంటే ట్విస్టుల మీద ట్విస్టులు. ఎవరు పార్టీ నుంచి వెళుతున్నారు, ఎవరు పార్టీలోకి వస్తున్నారు, ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. అయితే తాజాగా షర్మిల వద్దకు వెళ్ళిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకు రావటం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే ఇక్కడ మనం ఒకసారి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం గురించి దగ్గర నుంచి తెలిసిన వాళ్ళు మొన్న షర్మిల వద్దకు వెళ్ళటాన్ని చాలామంది నమ్మలేదు. ఆ విషయం బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయటం, షర్మిల వద్దకు వెళ్ళటం మొత్తానికి ఏదో తేడాగా ఉంది, ఇదేమన్నా డ్రామానా అనే అనుమానం కలుగుతుందని చెప్పి కొంతమంది బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఉన్న బంధం అలాంటిది, విడదీసి బయటికి వెళ్ళే బంధం కానే కాదు. మరి ఎందుకు షర్మిల వద్దకు వెళ్ళాడనేది పలు అనుమానాలకు తావిచ్చింది. సరే, వ్యక్తిగతంగా ఏదన్నా ఆళ్ల రామకృష్ణారెడ్డికి నష్టం జరిగిందేమో ఆ ఉద్దేశంతో వెళ్ళుంటాడని చెప్పి చాలామంది అనుకున్నారు. సరే, అయిపోయింది. వెళ్ళిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి సరిగ్గా నెల రోజులు కూడా షర్మిల వద్ద ఉండకుండానే ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి పంచం చేరుతున్నాడు. అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలకు గన మనం అర్థాలు తీస్తే ఇదొక కోవర్టు రాజకీయంలాగా కనపడుతుంది. సొంత చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రయోగించాడా? ఎస్, అవుననే సమాధానం వస్తుంది. అసలు 20 రోజుల్లో పార్టీలో ఏం పోయిందని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వచ్చేసాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళేటప్పుడు తెలుసు. అదేమి ఇప్పటికిప్పుడు గెలిచే పార్టీ కాదు, దానికి ఉన్న ఓటు శాతం ఎంతో తెలుసు, దానికి ఉన్న నాయకులు ఎవరో తెలుసు, అన్నీ ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుసు. అతనేమి తెలియని వ్యక్తి కాదు. కానీ అన్నీ తెలిసే వెళ్ళాడు. మరి వెళ్ళి ఈరోజు ఆ పార్టీలో ఏమీ లేదు, ఆ పార్టీలో అందరూ దొంగలే ఉన్నారు. అసలు ఆ పార్టీలో 2 పేర్లు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలను పక్కన పెడదాం, 2 పేర్లు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో. చెప్పగలిగే పేర్లు ఉన్నాయా? అంటే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అది. మరి అక్కడ దొంగలంటే ఎవరున్నారు దొంగలు అక్కడ? కాబట్టి ఇదంతా ఒక డ్రామా. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళిన పని వేరు. షర్మిల వెనక ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను ఎవరు తీసుకొచ్చారు, ఎవరు షర్మిలను జగన్మోహన్ రెడ్డి మీదకి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రయోగించాడు. అయితే అది ఎన్నికల దాకా ఉండాలని ప్రయోగించాడా లేదా విషయం తెలుసుకుని వచ్చేయమని ప్రయోగించాడో మనకైతే తెలియదు. కానీ ప్రయోగించిన మాట మాత్రం వాస్తవం. కాదంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. రేపో మాపో షర్మిల కూడా కోవర్టు రాజకీయాన్ని బయట పెట్టవచ్చు. నీ కోవర్టులు చాలామంది నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ సంగతి కూడా నేను చూశానని చెప్పి షర్మిల మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి వెళ్ళాడు, బాగానే ఉంది, ఒక 20 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ పంచం చేరాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి తనంతట తానుగా వచ్చేసాడా, షర్మిలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే తరిమేసిందా? ఈ విషయం తేలాల్సి ఉంది. ఎందుకనంటే కావాల్సిన సమాచారం మొత్తం సేకరించుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు దొంగతనానికి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడండి, ఆడికి కావాల్సిన మొత్తం దోచుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు బయటికి, అవసరం ఉండదు ఆడికి. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాచారం మొత్తం తెలుసుకున్నాడు కాబట్టి వచ్చేసాడా, లేదా ఆ షర్మిలకు రెడ్ హ్యాండెడ్గా ఇలా సమాచారం చేరవేస్తూ దొరికిపోయి ముఖం చెల్లగా బయటకు వచ్చేసాడు అనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పాలి. దీనికి మరింత బలం చేకూర్చే అంశాలను కూడా నేను కొన్ని మీకు చెప్తాను. నమ్మకం కలగపోవచ్చు, ఇది కోవర్టు కాదేమో అని మీరు అనుకోవచ్చు. దానికి మరికొన్ని బలమైన అంశాలు ఉన్నాయి. గతంలో షర్మిల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎంత దాకా చేశారు అంటే అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు అనేదాకా విమర్శలు చేశారు. మరి ఆ రోజు షర్మిల వెనకే ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ రోజైనా స్పందించాడా? వైసీపీ నేతల విమర్శలు ఏ రోజైనా తిప్పికొట్టాడా షర్మిల పక్షాన? తిప్పికొట్టలేదు కదా. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడా షర్మిల పక్షాన? మాట్లాడలేదు కదా. మరి ఎందుకు షర్మిల వెనకే ఉండి షర్మిలను అన్ని మాటలు అన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళేటప్పుడు కూడా పెద్దగా విమర్శలు చేయలేదు. అనుమానం రాకుండా పై విమర్శలే తప్ప ఏదో నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదు, నన్ను వాడుకుని వదిలేశారు, నా నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేసుకున్నా, ఇక జగన్ రెడ్డి మొహం చూడను అని విమర్శలే తప్ప పెద్దగా విమర్శించాల. అంటే అర్థం ఏంటి? నిజంగా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అందుకు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఎందుకు బయటకు వచ్చాడనేది బలంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ చెప్పాడా? చెప్పలేదు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామా. షర్మిల ఎప్పుడైతే ఏపీ పీసీసీ పగ్గాలు చేపడుతుందని సమాచారం ఖాయమైందో
అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపాడు. తన మనిషిగా ఒక మనిషి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో నమ్మిన షర్మిల అందరినీ నమ్మదు. మళ్ళీ నమ్మిన వ్యక్తి అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆల్రెడీ షర్మిలకి ఆ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవం. గతంలో కూడా రాయబారాల కోసం షర్మిల వద్దకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళటం కూడా జరిగింది. లోటస్ పాండ్లో కూడా అనేక సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళి కలిసేవాడు షర్మిలను. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అనుమానం రాదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎన్నుకున్నాడు. ఇంతకే అక్కడ కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఏమీ లేదు, దాని వెనక ఎవరూ లేరు. వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ తెలుగుదేశం పార్టీయో లేకపోతే ఇంకొకరు ఏ బీజేపీ ఏమన్నా డ్రామాలు ఆడుతుందా ఏంటా అని ఒక అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అసలు షర్మిల ఎక్కడి వరకు రావడానికి కారణం ఏంటి, ఎవరు దీన్ని వెనుకున్నారు అనేది తెలుసుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయోగించాడు. సరే, ఆ విషయం తెలిసిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం బయటకు వచ్చేశాడు. మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ కోవర్టు రాజకీయం చేసే క్రమంలో షర్మిలకు అడ్డంగా దొరికిపోయాడు. ఈజీగా పక్కనే ఉండి చేస్తుంటే తెలిసిపోదా, ఈజీగా తెలిసిపోదు కదా. సో కాబట్టి షర్మిల పక్కన పెట్టింది లేదా బయటకు పొమ్మనటంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత్యంతరం లేక దొంగని తెలిసాక తలెత్తుకుని తిరగడుతురా అక్కడ. ఇప్పుడు మన దొంగతనం చేయనంత వరకు, ఎవరో చూడనంత వరకు దర్జాగా రాజులాగా తిరుగుతాం. బట్ మనం ఒకసారి దొంగ అని 10 మందికి తెలిసిన తర్వాత మనం అక్కడ తలెత్తుకుని తిరగలేం. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అదే. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత తలెత్తుకుని తిరగలేని పరిస్థితి షర్మిల వద్ద. మరి ఏం చేయాలా, మళ్ళీ జగన్ వద్దకు రావాలా. కాబట్టి జగన్ వద్దకు వచ్చాడు. అయితే ఈ మొత్తానికి కూడా దాదాపుగా ఒక 200 కోట్లో 300 కోట్లో డీల్ అని కూడా ఒక వాదన వస్తుంది. దాన్ని కూడా కాదనలేం. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన ప్రయోజనాల కోసం, తనకు స్వలాభం కోసం కక్కుర్తి పడితే పడి ఉండొచ్చు. ఎందుకంటే స్వతహాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమి వేల కోట్లు సంపాదించిన వ్యక్తి ఏం కాదు, తాకు డబ్బు అంటే లెక్కలేదు అనటానికి. కాబట్టి ఈ డీల్ ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఫ్రీగా చేశాడంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఆశించకుండా ఇంత పెద్ద పని ఎవడో చేయడు. నీ ఎంత భక్తుడు వీరభక్తుడు అయినా సరే నువ్వు చేసిన పని మామూలు విషయం కాదు. ఒక రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆ రాజశేఖర రెడ్డి కూతురు మీద నిఘా వేయటం కోసం నువ్వు వెళ్తున్నావు వేరొక మనిషి తరపునంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అయినా కానీ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా స్వప్రయోజనం ఆశించే వెళ్ళుంటాడు. మనకు చెబుతున్న సమాచారం ఏంటంటే, సోషల్ మీడియాలో నడుస్తున్న సమాచారం ఏంటంటే 200 నుంచి 300 కోట్ల రూపాయల డీల్కే షర్మిల వద్ద కోవర్టు రాజకీయం చేయడానికి వెళ్ళాడు అనేది ఒక వాదన. మన డబ్బు చేరిందా లేదా, ఇది నిజమా కాదా అనేది ఆళ్ల రామకృష్ణారెడ్డికే తెలియాల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నీచ బుద్ధి కూడా బయటపడింది. సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టడం కోసం ఒక మనిషిని పంపాడు అంటే, సాధారణంగా పోలీస్ శాఖలో అట్లు ఇట్లో ఇన్ఫార్మర్లు ఉంటారు కదా. ఎందుకంటే దొంగలను పట్టుకోవడానికి లేదా స్మగ్లర్లను పట్టుకోవడానికి వాళ్ళని వాడుకుంటుంటారు, వాళ్ళు సమాచారం ఇస్తుంటారు ఎప్పటికప్పుడు. అలాగే దాన్ని ఇన్ఫార్మర్ అనొచ్చు, కానీ దీన్ని ఏమనాలి, కోవర్ట్ రాజకీయం అనాలి. మన రాజకీయం భాషలోకి వస్తే దీన్ని కోవర్ట్ రాజకీయం అనాలి. అంటే సొంత చెల్లి మీద కోవర్ట్ రాజకీయం చేయడం కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రయోగించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఒకసారి ఆలోచించండి. అదే స్థాయిలో చెల్లి మీద విమర్శలు చేయించడానికి కూడా వెనకాడ. అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదు అనే ముద్ర వేయాలని చెప్పి బలంగా ప్రయత్నించాడు. బట్ అది బెడిసి కొట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీకే రివర్స్ అవ్వటంతో, సొంత పార్టీ నేతలు కార్యకర్తలే చీకొట్టడంతో ఆ పద్ధతిని విరమించుకున్నారు. కానీ లేకపోతే అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని ఒక ముద్ర వేయాలనేది వీళ్ళ బలమైన ఆలోచన. బట్ అదేంటంటే ఫెయిల్ అయింది. ఎందుకంటే గతంలో షర్మిల అదే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినప్పుడు నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు అంటే ప్రజలు చీకొడతారు. సార్, మొత్తానికి ఏది ఏమైనా ఒక కోవర్టు రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వాడుకుంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వద్దకు వెళ్ళి అడ్డంగా దొరికిపోయి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వద్దకైతే రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కోవర్టు రాజకీయం గురించి షర్మిల నోరు విప్పుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల లోపే జగన్మోహన్ రెడ్డి ప్రయోగించిన ఈ కోవర్టు రాజకీయం గురించి ఏదో ఒక సందర్భంలో బట్టబయలు చేస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో వాళ్ళకే తెలియాలి.